నమస్తే అండి గంగాధర్ గారు. నుంచి హోమ్ కంపోస్టింగ్ టెర్రస్ గార్డెన్ వచ్చారండి. ఇక్కడ లోకల్ రాజమండ్రి కాలేజీ నుంచినండి టెర్రస్ గార్డెన్ చూడటానికి, ముఖ్యంగా హోమ్ కంపోస్టింగ్ అంటే తడి చెత్త పొడి చెత్త మేము ఏ రకంగా మా గార్డెన్ కు ఉపయోగించుకుంటున్నాం అన్నది చూపించడం కోసం స్టూడెంట్స్ ని తీసుకుని వచ్చారండి. ఈయన గంగాధర్ గారిని శానిటరీ ఇన్స్పెక్టర్ గారండి. సాంబశివరావు గారు నమస్తే అండి. ఈయన సెక్రటరీ గారండి, శానిటరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు. రండమ్మా గార్డెన్ చూపిద్దామండి. అలాగే అండి. మేము కంపోస్ట్ ఇదంతా కూడా ఈ ఏరియాలో కప్పెట్టేస్తా ఉంటాం. అంటే వేరు వ్యవస్థకి అంటే మొక్కల మొదలకి ఇబ్బంది లేకుండా ఈ ఏరియాలో అన్నమాట ఇక్కడ నేల మీద కప్పెట్టేస్తా ఉంటాము. అలా కాకుండా ఇదిగో ఇక్కడ కంపోస్ట్ మొత్తం ఈ అట్ట మొక్కల దగ్గర నుంచి, పేపర్ల దగ్గర నుంచి, ఆకులు గార్డెన్ లో వస్తాయి కదా, ఈ ఆకులు ఇవన్నీ వేసేస్తాము. మాన్యూర్ కింద తయారు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ తడి చెత్తే మనకి నల్ల బంగారం, మంచి చక్కగా ఎరువుల కింద ఇదేనమ్మా గార్డెన్ లో ఇచ్చేది. ప్రత్యేకంగా ఈ ఎరువులు ఏం కొనం, పైన ఇలాగా మట్టి వేసేస్తాం అనమాట. మట్టి కప్పేస్తే మీకు కంపోస్ట్ కింద మారిపోతుంది. పళ్ళ తొక్కలు, కాయగూర తొక్కలు, ఇక గార్డెన్ లో వచ్చే ప్రూనింగ్ చేస్తే కొమ్మలు ఇవన్నీ వేస్తాం కదా. ఆ కంపోస్ట్ త్వరగా మనకి తయారవడం కోసం, క్వాలిటీగా తయారవడం కోసం మజ్జిగ అంటే పులిసిపోయిన మజ్జిగన చాలు. మనకి పుల్ల మజ్జిగే ఉంటాయి కదా, మనం పాడేసే మజ్జిగ అయినా సరే కొద్దిగా బెల్లం కలిపామనుకోండి, అది కంపోస్ట్ ప్రాసెస్ స్పీడ్ అయిపోతుంది. కంపోస్ట్ చేయాలనుకున్న డబ్బాకి ముందుగా రంధ్రాలు చేసుకుని 2 అంగుళాలు మట్టి వేయాలి. తర్వాత లేయర్ ఎండాకులు వేయాలి. న్యూస్ పేపర్స్ అది కూడా కర్బన్ మొక్కలకి బలంగా పెరగడం కోసం ఉపయోగిస్తుంది. అందుకని న్యూస్ పేపర్స్ ఇక్కడ చూసారా, కార్టన్ వేసాను. కార్టన్స్ కూడా మనకి ఉపయోగమే. ఈ కార్టన్స్ ఇటువంటి డ్రైవి వేసేయాలి ఫస్ట్ లేయర్. ఆ తర్వాత ఇప్పుడు తడి చెత్త అంటే మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయ తొక్కలు, పళ్ళ తుక్కులు ఇటువంటివన్నీ ఆ తర్వాత లేయర్ వేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం మట్టి అంటే పొరల కింద చేసుకుంటూ ప్రతి పొరకి కొద్దిగా మజ్జిగ, బెల్లం అంటే ఈ రెండు మిక్స్ చేసేయచ్చు. ఈ మజ్జిగలో బెల్లం లిక్విడ్ కింద చేసేసి మనం చల్లేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది చక్కగా మనకి ఈజీగా ప్రతి పొరకి మైక్రోబ్స్కి మనం జనరేట్ అవ్వడం కోసం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అలా వేసేసాక మొత్తం అంతా నిండిపోయాక ఫైనల్గా మట్టితో కప్పేయాలి. కప్పేస్తే మీకు ఎటువంటి వాసనలు రావు. పురుగు పుట్ర బయటకు వస్తాయి కదా, అవి కూడా బయటికి రావు. ఇలాగా మనకి 3 monthsకి రెడీ అయిపోతుంది. అంటే మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఇంకా త్వరగా తయారైపోతుంది. ఇవి తాబేళ్ళు, రాధా గోపి. వేస్ట్ అంటే చాలా రకాలుగా వస్తుంది మనకి. అంటే తడి చెత్త పొడి చెత్త తెలుసు, లిక్విడ్ అంటే బియ్యం కడిగిన నీళ్లు, పప్పులు కడిగిన నీళ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన గార్డెన్ లో మొక్కలకి చాలా చాలా ఉపయోగం. అలాగే ఇవన్నీ కొద్దిగా ప్యాడ్ ఉంటుంది కదా, లిక్విడ్స్ పేడ ఇటువంటి వేసి ఇక్కడ కూడా కొద్దిగా బెల్లం వేసి తిప్పుతూ ఉన్నాం అనుకోండి, మనం ఒక 15 daysకి చక్కగా మంచి ఫెర్టిలైజర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ గార్డెన్ లో మొక్కలు ఒకసారి కొని పెట్టుకున్నాం అనుకో, చాలా రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ లో నేను ప్రాపగేట్ చేస్తున్నాను. అంటే ఎవరికైనా అకేషన్స్ కి గిఫ్ట్ కింద ఇవ్వడానికి వాటికి ఉపయోగించుకోవచ్చు అని. కాబట్టి మనం గార్డెన్ అంటూ పెంచడం మొదలు పెడితే మనకి గిఫ్ట్ బయట వాళ్ళకి ఇచ్చే ఖర్చు కూడా తగ్గుద్ది, మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవడం వల్ల. ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాది బాటనీ బిఎస్సి. ఆ తర్వాత నేను టెర్రస్ గార్డెన్ ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ కోర్స్ చేశాను. హనీ బీ కోర్సు, టెర్రస్ గార్డెన్ కోర్సు ఇవిని. కొలంబుళి అని కేరళదనమాట, చింతపండు. దాని మొదట్లోనే కొత్తిమీర చల్లాను చూసారా. ఇది చూడండి రోజ్మేరీ. దోమలు కూడా రానివ్వు. అంటే ఇప్పుడు మన గార్డెన్ లో మనం ప్రాపర్ వేలో మొక్కలు వేసుకుంటే దోమల ఇబ్బంది కూడా మనకు రాదు. పడేసేదే ఆ కవర్ లో ఒక మొక్క వేసాను అంటే ఎవరికైనా ఇవ్వడానికి. ఇప్పుడు గ్లాసులు ఉన్నాయి అక్కడ, డిస్పోజల్ గ్లాసులు. ఏమైనా ఫంక్షన్స్ అయితే ఆ డిస్పోజల్ గ్లాసులు అన్ని చెత్త కింద పాపం మున్సిపాలిటీ వరకు ఇబ్బంది. అది అక్కడ వాడాను. అది ప్రతిదీ కూడా వేస్ట్ కింద పాడేయకుండా అమ్మా మనం కొంచెం నాలెడ్జ్ ఉపయోగిస్తే. స్టార్ట్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ అయితే వచ్చుంటాయి కదా, అంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము జస్ట్ 26 కుండీలతో స్టార్ట్ చేసాం. ఇంకా అలాగా ఆ కుండీ పక్కన ఇంకో కుండీ, ఆ మొక్క పక్కన ఇంకొక మొక్క. ఇప్పుడు 400 పైనే ఉన్నాయి కుండీలు. వేస్ట్ మెటీరియల్. అలాగే ఇవన్నీ కూడా లీటర్ పెయింట్ డబ్బాలు, పురుగులతో పాటు పెట్టెలు వస్తాయి. ఆ పెట్టెలో వాటి పని చేసుకుంటే బ్యాలెన్స్ అవుతాయి. ఇదిగో చూసారా, ఈ గ్లాసులు ఇవన్నీ రెడీగా ఉంచుకుంటాను. ఈ టీ కప్పులు కూడా, ఇది కూడా పాడేయక్కర్లేదు. ఏదైనా చిన్న చిన్న విత్తనాలకి వాటికి వాడుకోవచ్చు. దీపావళి చిచ్చుబుడ్లు ఉంటాయి కదా, ఆ చిచ్చుబుడ్లు
కింద చిన్న హోల్ పెట్టేసి దాంట్లో కొద్దిగా మట్టి వేసి, అంటే ఇవి ఈజీగా పెరిగే మొక్కలు. అలాగే గ్లాసులు ఉంటాయి. ఇప్పుడు మేము ఇవన్నీ వృధాగా పాడేసేవే, ఇవి వృధాగా పాడేసేవి. మనం చిన్న చిన్న కుండీల కింద మలుచుకుంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు కదా, ఎంత మీకు కూడా ఇలా చేసుకోవచ్చు అన్న ఐడియా ఉంది కదా. ఇక్కడ రాధా గోపీలు తావేళ్ళు చూసారు కదా, ఇక్కడ కోళ్ళు, చిరు, రోజా. అటు మనకి మొక్కలతో పాటు రకరకాల పెట్స్. ఇవి కొంచెం అందులో వచ్చే పురుగులు అవి తినేస్తాయి. రండమ్మా, ఇక్కడ పెద్దది నేనే వేసాను, వర్లీ పెయింట్. రండమ్మా, ఇక్కడ ఈ ప్లేస్ చూసారా, ఇది మా రాధా గోపీలు ఉన్నాయి కదా తాబేళ్ళు, వాటి తొట్టి అనమాట. వాటికి కొంచెం ఇరుకైపోయింది ఆ తొట్టి అని చెప్పేసి, ఆ తొట్టిలో ప్రస్తుతం ఇప్పుడు చూడండి ఏంటిది, ఏం కనిపిస్తుంది మీకు? ఎస్, కంపోస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంచుమించు నేను 1 month అయ్యింది. ఇవన్నీ చూసారా మట్టిలో ఎలా కలిసిపోయినాయో. చూసారు కదా, పుల్ల మజ్జిగ, బెల్లం ఇవన్నీ వేసాను కదా. ఎండాకులు బాగా మనకు ఉపయోగిస్తాయి. ఎండాకులు ఎక్కువ వేస్తే మీకు ఎరువు త్వరగా తయారవుతుంది, పొడి పొడిగా వస్తుంది. కాబట్టి డ్రై లీవ్స్ అవి మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, స్మెల్ ఏమి రాదు కదా. పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు ఇటువంటివన్నీ సన్లైట్ కావాలి కదా, అందుకని టెర్రస్ మీద పెట్టాము. రండి, ఈ మెట్లు పడుకోతా సెమీ షేడ్ ప్లాంట్స్ ఇక్కడ, అంటే ఇక్కడ ఎండేమి రాదు, అందుకని అన్ని సెమీ షేడ్ ప్లాంట్స్. సెమీ షేడ్ ప్లాంట్స్ అన్ని కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి, ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి అనమాట. రండి, ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్. మీకు ఎంట్రన్స్ లోనే వెల్కమ్ చెప్తూ రాధా మనోహరం. పోస్ట్ పేపర్ అని మొత్తం ప్రపంచం మొత్తానికి కారం, పచ్చిమిర్చి అన్నమాట. ఈ విత్తనాలు నేను చాలా మందికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇవన్నీ కూడా మీకు వేస్ట్ డబ్బాలే, బాటిల్స్, డబ్బాలు, రకరకాల పెయింటింగ్స్ కూడా మీరే? నేనే వేసానమ్మా. అంటే మనం ఇంట్లో ఏమైనా పెయింట్ తెచ్చిన కలర్స్ ఉంటాయి కదా, మనం పని కట్టుకుని వేయి కొనేయక్కర్లా. ఆ వేస్ట్ గా ఉండే కలర్స్ ని ఇలాగా జస్ట్ అంటే మనం కొద్దిగా టైం స్పెండ్ చేయడమే, అటు టీవీలకి ఫోన్లకి అతుక్కుపోకుండా కొంచెం టైం స్పెండ్ చేసాం అనుకోండి, ఇలా తయారు చేసుకునేవి చాలా కాలం మనకు వచ్చేస్తాయి. ఒక 5-6 years వరకు మనం ఈ డబ్బాలు చక్కగా మనకి కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. డబ్బా అంటే పైన కొయ్యక్కర్లా, పక్కన కూడా కోసి మొక్కలు పెట్టచ్చు. మిర్చి, పచ్చిమిర్చి. ఇందాక అక్కడ భూతి జోలకియా చూసారు, ఇక్కడ మామూలు మిర్చి. మనతో పాటు పెట్టలు కూడా హాయిగా ఉండాలి కదా, అందుకని కింద గూళ్ళు అవి చూసారు కదా. ఇక్కడ వాటర్ కూడా ప్రతి ఫ్లోర్ లోనూ వాటర్ పెడతాము, ఫుడ్ పెడతాము. ఏది వేస్తే గొమ్మెన పెరుగుతుంది అంటారు? అలోవెరా మీరు ఏం వేయకుండా ఉంటే పెరుగుతుంది. నీళ్లు కూడా అంటే దానికి ఎప్పుడు కూడా మీరు గమనించుకోవాల్సింది, ఇలా దళసరిగా ఆకులు ఉన్నాయంటే దానికి నీరు పెద్దగా వేయకూడదు. కానీ కొన్ని చిన్న చిన్న ఇలా ఉన్నాయి కదా, అలా ఉంటే మొక్క మొత్తం అంటే మీరు వీక్లీ వన్స్ వేయ, అంటే వెరైటీస్ ఉంటాయి దాంట్లో. అలోవెరా అనుకుంటాం, అలోవెరాలన్నీ చాలా రకాలు ఉంటాయి. అది అంటే మనం మొక్కలు పెంచుతున్నప్పుడు అది దాని కేర్ కూడా తెలియాలి. ఇది ఎప్పుడు ఇలా ఆకులు ఎన్ని తీసేస్తేనే దీనికి వస్తుంది ఫ్రూటింగ్. అసలు ఆ మొక్కని ఏ విధంగా చేస్తే మనకి ఫాస్ట్ గా ఫ్రూట్ ఇస్తుంది? అదే మనకి ఎంతో కొంత దిగుబడి ఉండాలి కదా. అది ఇక్కడ మీరు గమనిస్తే ఈ కుండీలు కూడా డబ్బాలే, పెయింట్ డబ్బాలు. దానికి కూడా ఇలాగ ముగ్గులు అవి వేసాను. మనం గార్డెనింగ్ కి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఈ డ్రై వేస్ట్ ఉపయోగించుకోవచ్చు. పాత పీట విరిగిపోయింది అనమాట, విరిగిపోతే ఇలా వేర్లతోటి కట్టేశాను. కట్టేసి దాంట్లో కొంచెం మట్టి వేసేసి, ఇక్కడ చూడండి ఎన్ని రకాల మొక్కలు పెరుగుతున్నాయో. టమాటాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టలేదు నేను. కివి పళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం వాడే బాస్కెట్స్, ఇవి అయిపోయాక వాళ్ళు పడేస్తారు. ఆ పడేసే బాస్కెట్స్ మాకు పళ్ళకొట్టాయని ఇచ్చారనమాట. దాంట్లో ఇప్పుడు ఈ టమాటా ఉందంటే దీనికి ఎక్కువ మట్టి కావాలి. ఆ ఎక్కువ మట్టి కావాలని నేను ఏం చేశాను, ఈ బాటిల్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా మన డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, వీటిల్లో ఆ మట్టి దానికి ఎక్కువ కావాలి. ఆ మట్టి కోసం ఈ మొదళ్ళకి దింపేశాను, మొక్క చిన్నగా ఉన్నప్పుడే దింపేసి వాటితో మెల్లిగా మట్టి వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చూసారు కదా ఎలా కాస్తున్నాయో టమాటాలు. మీరు కింద చేసిన మాన్యూర్ ఏమైనా యూజ్ చేశారా దీనికి? ఇదిగో వీటిల్లో వేసాను. ఓకే, ఇక్కడ కూడా ఈ గొట్టమే బొగడ బంతి వేసాను. బంతి మన గార్డెన్ లో కంపల్సరీ ఉండాలమ్మా, ఎందుకంటే బంతి వల్ల ఈ స్మెల్ దోమలకు నచ్చదు, ఆకుల స్మెల్. కింద రూట్ సిస్టమ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఇందాక మీరు ఏమి బ్యాక్టీరియా ఏమి పాము అబదా అని అన్నారు కదా, అంటే రకరకాల నెమటోడ్స్ అన్ని ఉంటాయి మన కంటికి కనిపించనివి. అవి మొక్కలు ఎదగకుండా చేసేస్తాయి, అండ్ మనకి ఇంకా దిగుబడి రాకుండా చేసేస్తాయి. అటువంటివి ఏమీ రానివ్వకుండా మట్టిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా అంతా కూడా ఇవి నిర్మూలించేస్తాయి అన్నమాట.
అందువల్ల మనం బంతి అనేది కంపల్సరీ మన గార్డెన్ లో పెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి, మన పాలినేషన్ బాగా జరిగేలా చేస్తాయి. జరుగుతుంది. మన కంటికి కూడా బాగుంటాయి కదా బంతి చూడటానికి. కొన్ని మొక్కలకి మ్యామ్ ఎంత ఎదిగినా ఫ్రూట్స్ రావు, అలాంటి వాటికి ఏం సొల్యూషన్ అంటారు మీ ఉద్దేశంలో? అంటే వాటికి కుండి సైజ్ సరిపోక అలా జరుగుతుంది. చిన్న కుండీలో మనం దానికి సరిపడా పోషకాలు లేవనుకో అవి ఎదుగుతూ ఉంటుంది కానీ మనకి రాదు. అందుకని దానికి పాట్ సైజ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ప్లస్ ఒక్క వాటరే వేసేస్తాయి వచ్చేస్తుంది ఫ్రూట్ అని చెప్పలేము. అది పుల్ల మజ్జిగ చూసారు కదా, ఆ పుల్ల మజ్జిగ మొక్క అంత తడిచేలాగా కూడా స్ప్రే చేయొచ్చు. చేస్తే మీరు ప్రతి మొక్కకి ఉపయోగపడుతుంది. అంటే మట్టికి ఉపయోగపడుతుంది. ఆ మొక్కకి స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు మీరు ఫ్రూటింగ్ అది రావట్లేదు, పువ్వులు రావట్లేదు అన్నారు కదా, అది కూడా తగ్గుతుంది. అందుకని పుల్ల మజ్జిగ మీరు ఉపయోగించుకోండి, అది ఈజీగా దొరికేదే కదా. అందులో ఆవు పాల మజ్జిగ అయితే ఇంకా దేశీ ఆవుదైతే ఇంకా మంచిది. ఇక్కడ పాత టైర్లు కనిపిస్తున్నాయి. ఆ పాత టైర్లు మనకి ఇప్పుడు ఎప్పుడు కూడా టెర్రస్ మీద మొక్కలు పెట్టుకున్నప్పుడు కొంచెం హైట్ మీద నీళ్లు డైరెక్ట్ గా టెర్రస్ స్లాబ్ దెబ్బ తినకుండా చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఆ హైట్ పెరగడం కోసం టైర్లు ఉపయోగించాం. మొత్తం మీరు ఎన్ని రకాల ప్లాంట్స్ పెంచుతున్నారు ఐడియా ఉందా? అంటే ఒకసారి ఇలాగే సాక్షి టీవీ వాళ్ళు వచ్చారు, మీరు ఎన్ని రకాలు పెంచుతున్నారండి అని అంటే, అటు ఇండోర్ ప్లాంట్స్ కానీ ఇది కానీ లెక్కేస్తే నాకు అప్పుడే 400 దాకా వచ్చినాయి మొక్కలు. అదే ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2 years బ్యాక్. ఇప్పటికి ఎన్ని ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇంకొక 100 పెరిగి ఉండొచ్చు. ఇంకొకటి తెలుసా మీకు, ఒక కాయగూరలు ఆకుకూరలు మనకే కాదు, మన ఇంట్లో పిల్లలు సరదాగా వేసుకోవడానికి నగలు కూడా మన గార్డెన్ లో పండించుకోవచ్చు. నగలు అంటే ఇదిగో అమ్మా, ఇది కనిపిస్తుందా చిన్న పూసలాగా, ఇది వైజయంతిమాల పూసలు అంటారనమాట. ఈ వైజయంతిమాల పూసలు కృష్ణుడికి చాలా ఇష్టం అంట. ఆ మాల కింద వేసి దేవుడికి వేయడమే కాదు, మనం వేసుకున్న జ్ఞాపక శక్తి తెలివితేటలు పెరుగుతాయి ఈ పూసల దండతోటి. అలాగా మనం గార్డెన్ లో పూసలు కూడా పండించేసుకోవచ్చు. పైన చూద్దాం, 2nd floor రండి. సన్లైట్ వస్తుంది కదా, అందుకని పళ్ళ మొక్కలు అటువంటివి ఎక్కువ పెట్టామన్నమాట. ఇక్కడ చూసారు జామ మొక్క. మొక్కలు పెంచుకునేటప్పుడు మనం ఆ రెమెడీస్ కూడా మన ఇంటి చుట్టూ వచ్చే వేస్ట్ నుంచే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేపాకులు ఎండిపోయినాయి కింద చాలా పడి ఉంటాయి, గానుగాకులు పడి ఉంటాయి, అవన్నీ కూడా మనం మట్టి మిశ్రమంలో కలుపుకుంటే ఆ సాయిల్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఏమి రాకుండా ఉంటాయి. చూసారా చెరుకు మొక్కలు పెంచుతారు కానీ సరైన కేర్ తీసుకోరు మేడం. అదే మరి ఏంటంటే కింద నుంచి పైకి అన్ని పెంచుతున్నారు, మంచిగా కేర్ తీసుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మన ఐడియాస్ తోటి తక్కువ ఖర్చుతోటే మనం గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు. బయట రైతులు పండిస్తారు కదా, వాళ్ళు ఇలాంటి ఆర్గానిక్ మెథడ్స్ కాకుండా ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారు. అవునమ్మా, అంతే. అంటే మీ ఉద్దేశంలో ఏంటి, అవి యూస్ చేస్తే త్వరగా పంట చేతికి రాదనా, లేకపోతే వాళ్ళు? అది కరెక్టే, ఎందుకంటే మనకి ఈ సేంద్రియంగా పండించిన పంట దిగుబడి అలాగే కెమికల్స్ వాడిస్తూ పండించే పంట దిగుబడికి డెఫినెట్ గా తేడా ఉంటది. ఇప్పుడు అవి 20 కాయలు వస్తే ఇవి 15 కాయలు వస్తాయి. కాకపోతే ఈ 5 కాయల తేడాలోనూ మీకు చాలా లాభాలు ఏంటంటే, ముందు ఈ క్యాన్సర్లు అటువంటివి కెమికల్ ఫెర్టిలైజర్స్ మీరు ఎంత కడిగినా కూడా ఉండిపోతాయి దాని మీద. అదొకటి. టేస్ట్ కూడా మనకి ఆర్గానిక్ గా పండించినవి చాలా టేస్ట్ ఉంటాయి, చాలా త్వరగా ఉడికిపోతాయి కూడా. ఒకవేళ మనం 1 week అలా స్టోర్ చేసినా ఏమి క్వాలిటీ తగ్గదు. ఈ టేస్ట్ కి అలవాటు పడిపోతే ఇంక బయట నుంచి ఆ కాయగూరలు అవి పండించుకోవడానికి అది తెచ్చుకోవడానికి అది పెద్దగా ఇంట్లో ఏదో ఒక రకంగా పండించుకుందామని ట్రై చేస్తారు. ఇక్కడ ఇది స్వీట్ నిమ్మ, అంటే ఇది ఈ పళంగా డైరెక్ట్ గా తినేయచ్చు. ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది అంజీర్, డ్రై ఫ్రూట్స్ లో మనకి చాలా ఖరీదు, చాలా రేట్ ఉంటుంది కదా. ఇది కూడా మనం ఈజీగా టెర్రస్ మీద పండించుకోవచ్చు. ఇది నిమ్మకాయలు చూసారా, సమ్మర్ లో చాలా యూస్ఫుల్ కూడా. అవునవును, బయట ఒక్కొక్క నిమ్మకాయ 10 రూపాయలు. అవునవును. ఎర్ర చిలకడ దుంప, ఇదేమో మామూలు చిలకడ దుంప. ఇక చెరకు, ఇవన్నీ ఇలాగా మనం ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉంటేనే మనకి బ్యాలెన్స్ అవుతుంది గార్డెన్. ఇన్ని మొక్కలు ఉండగా మీరు వాటరింగ్ టైమింగ్స్ ఏముంటాయి మేడం, మార్నింగ్ ఈవినింగ్? కరెక్ట్ గా మంచి ప్రశ్న అడిగావు. అంటే సమ్మర్ లో అయితే మార్నింగ్ ఒకసారి తడిపేస్తే సరిపోతుంది. అలానే మొక్కలకి విపరీతంగా వాటరింగ్ కూడా చేసేయకూడదు. చేసేస్తే ఆ రూట్స్ సిస్టమ్ అది డ్యామేజ్ అయిపోతుంది. అది ఎంతవరకు అవసరమో అంతే చేయాలి. ఈవినింగ్ టైం మాత్రం మొత్తం అన్ని పెట్టేస్తాం. డ్రై వేస్ట్ అంటే ఇప్పుడు డబ్బాలు అవి ఉన్నాయి కదా, అవే అదే వాటిని మీరు మాన్యూర్
చేయడానికి యూస్ చేస్తున్నారు కింద మొక్కలకి, కరెక్ట్ కరెక్ట్ బాటిల్ కి హోల్ పెట్టి. అదే కంపోస్ట్ బిన్స్ అన్ని కూడా అవే, కుండీలు కూడా చాలా వరకు అవి. ఇక ఈ తడి చెత్త అనేది చూసారుగా, వేస్ట్ మనకి చక్కగా కంపోస్ట్ కింద ఎలా ఉపయోగిస్తుంది ఏంటి అన్నది చాలా వేస్ట్ లో మీకు చూపించాను. చాలా నాలెడ్జ్ అసలు తెలుసుకున్నాం. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి మ్యామ్. మీకు అది ఉంది చూసారా, వెరీ లక్కీ. ఇన్ని పెంచుతూ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ మీరే మీకు ఇక్కడ ఓన్ గా సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు మనం టైం ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఫోన్లు టీవీలు వాటి ద్వారా, లేకపోతే అటు ఇటు షాపింగ్ అలా కాలక్షేపం చేయొచ్చు. అలా కాకుండా మనం ఇలాగ చేస్తున్నప్పుడు మనకు ఒక వేస్ట్ ని మనం ఉపయోగించుకుంటున్నాం అన్న సాటిస్ఫాక్షన్. ఒకటి వేస్ట్ ఉపయోగించుకుంటున్నాం, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు, నెక్స్ట్ మీకు మీరే పండించుకుని తింటున్నారు. అది కదా కరెక్ట్. ఎన్ని రకాల పక్షులు ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ అన్ని కూడా చాలా రకాల పెట్టలు సాయంత్రం అయితే చాలా తిరుగుతూ ఉంటాయి. ప్యాషన్ ఫ్రూట్స్ అలాగా మనం పళ్ళు కొనుక్కోకర్లా, కాయగూరలు కొనుక్కోకర్లేదు. మనకి మంచి రిఫ్రెష్మెంట్ కోసం ధ్యానాలు, యోగాలు వీటి కంటే కూడా ఈ మొక్కల్లో ఉంటాయి. అవును, ప్రశాంతంగా ఉంటుంది మైండ్, పీస్ఫుల్ గా ఉంటుంది, మెట్లగా పీస్ గా ఉంటది. ప్లస్ ఆ పెట్టలు అలా అలా తిరుగుతూ తింటున్నప్పుడు చాలా అదో రకమైన సాటిస్ఫాక్షన్. అంతే కదా, కరెక్ట్ గా చెప్పావు. ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ కి చాలా హెల్ప్. మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాకు ముందు పొల్యూషన్ కూడా ఏమి ఉండదు. అవును, రోడ్డు పక్కనే ఇల్లు అయినా గానీ ఆ డస్ట్ గెస్ట్ ఇవన్నీ కూడా మా దాకా ఈ మొక్కలు రానివ్వు. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అమ్మా. ఇవన్నీ కూడా మనకి ఈజీ మెయింటెనెన్స్. అంటే నెలకు ఒకసారి వచ్చి నీళ్లు పోసినా సరిపోతుంది. మనం ఒక ఆకులు రావడం ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. షిరిడి సాయి కాలేజీ నుంచి పిల్లలు రావడం అండి, ఇవాళ మా గార్డెన్ చూడటం మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి స్టూడెంట్స్ కూడా అంటే మనకి ప్రస్తుతం పర్యావరణానికి తడి పొడి చెత్త చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. అటు మీ మున్సిపాలిటీ వారిని కానీ మాలాంటి వాళ్ళని కూడా రోడ్డు మీద చెత్త చెదారాలంటే అందరికి ఇబ్బందే కదా. అటువంటివి చక్కగా ఎరువుగా ఉపయోగించుకుంటూ మా గార్డెన్ లో మొక్కలై చూసారు కదమ్మా, ఎలా అనిపించింది ఏంటి మీకు? మేడం ఈ ఐడియా రావడమే చాలా గ్రేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ఆర్ఎంసీకి కానీ, లేకపోతే మీ యొక్క సొంతంగా ఏడా రావడం అనేది చాలా గ్రేట్. మీరు కూడా ముందు ముందు ఇలా చేసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. మా గార్డెన్ లో పూసిన సెంపెంగలు మీకు చిరుకానుక అనమాట. థ్యాంక్స్ అండి గంగాధర్ గారు, సాంబశివరావు గారు. ఇలాగా పిల్లలు కూడా పర్యావరణం పట్ల అవగాహన కలిగించడం కోసం మీరు తీసుకురావడం అది మాకు చాలా సంతోషం కలిగించిందండి. అదేనండి వాళ్ళు చాలా డౌట్స్ అడిగారండి, నాకే ముచ్చటేసింది అన్ని డౌట్స్ అది పిల్లలు అడగడం అదేని. అది కరెక్ట్ అండి, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, థియరీ నాలెడ్జ్ వేరు. మీరు ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళకి కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది కదా. మీరందరూ ఇలా రావడం మాకు చాలా సంతోషం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.